ఈ రోజుల్లో శాస్త్రోక్తంగా తద్దినం ఎవరు పెట్టడం లేదు. అందరూ ఇన్‌స్టంట్ ఆర్డినరీ. నూటికొక్కడు స్పెషల్ తద్దినం పెడుతున్నాడు. ఇక సూపర్ స్పెషల్ పెట్టేవాడే లేడు అంటూ ఆగాడు కాశీపతి. నోరు ముయ్యి. అసలు తద్దినాల్లో ఇన్ని రకాలు కనిపెట్టిన వాడి తద్దినం పెట్టాలి. మీరు సవ్యంగా చెప్తే వాళ్ళు సవ్యంగా చేస్తారు. కాశీపతి, ఇలాంటి పిచ్చి వేషాలు నా దగ్గర పనిచేయవు. అన్నీ శాస్త్రోక్తంగా జరగాలి అంది చారుమతి. అయితే సూపర్ స్పెషల్ అన్నమాట. చాలా సంతోషం అన్నాడు. ఎందుకు? డబ్బులు ఎక్కువ వస్తాయనా అన్నాడు సోమయాజీ. అయ్యా, ఒక విధంగా అదే అయినా గత 6 ఏళ్ల నుంచి పూజలు గాని, వ్రతాలు గాని, ఇవి గాని, ఆఖరికి లక్షలు ఖర్చు పెట్టి చేసే పెళ్లిళ్ళు గాని ఒక్కటి కూడా శాస్త్రోక్తంగా చేయలేదంటే నమ్మండి. మాకు కాస్త తృప్తిగా చేయించామనే ఫీలింగ్ ఉండాలి కదా. అలాగే కానిద్దాం. ఇక ఆ విషయం నాకు వదిలేసి మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. ఆదివారం ఉదయాన్నే వస్తాను అన్నాడు కాశీపతి. మర్చిపోతావేమో, రాసుకోరా అబ్బి అంది చారుమతి. అవసరం లేదమ్మా, 6 ఏళ్ల తర్వాత మంచి అవకాశం, వదులుకుంటానా? సెల్లో ఫీడ్ చేసుకుంటా అంటూ సెల్లో ఫీడ్ చేసుకున్నాడు. అడ్వాన్స్ ఏమన్నా ఇమ్మంటారా అడిగాడు సోమయాజీ. చెప్పు తీసుకొని కొడతాడు మా మావయ్య మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటే. వస్తా అంటూ వెళ్ళిపోయాడు. ఆదివారం కాశీపతి వచ్చి తద్దినం శాస్త్రోక్తంగా పెట్టాడు. కానీ ఒక తంతు మిగిలిపోయింది. అయ్యా, తద్దినంలో ముఖ్యమైనది పిండం కాకులకు పెట్టటం. మనం చేసిన ఈ కర్మ సక్రమంగా జరిగి మన పెద్దలు సంతోషించారు.